హైలైట్స్ ఏంటి? సినిమా ఫైట్స్ చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఫైట్స్ ఏ సినిమాలో లేవు. అది బీజిఎం అయితే అర్రిపిచ్చి వదిలిపెట్టారు. బీజిఎం కోసం సినిమా చూడొచ్చు, ఫైట్స్ కోసం సినిమా చూడొచ్చు. హీరోయిన్ అయితే చుట్టమల్లి సినిమా ఆ పాట కోసం ఇంకో 10 సార్లు సినిమాలు చూడొచ్చు అనమాట. ఫైట్ ఎలా ఉంది? ఎవరితోటి? తిమ్మింగిలతో ఫైట్ కాదు, ఆ ఒక్క ఫైట్ కాదు, ఇంటర్వెల్ ముందు కాదు, లాస్ట్లో కాదు, ఎన్ని ఫ్లైట్లు A to Z అన్ని ఫ్లైట్లు బ్లాక్ బాస్టర్ హిట్. RRR కాదు, ఇంకో ఇంకొక 10 ఆర్లు వచ్చినాయి, ఎన్టీఆర్ని బీట్ చేయలేవు. దేవరా సినిమా ఎలా ఉంది? సూపర్ 100 days 200 సెంటర్స్. సినిమా చాలా బాగుంది, మళ్ళీ చూడొచ్చు. అనుకున్న దానికంటే చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్ అవుద్ది సినిమా. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా హైలైట్ అంటే తిమింగలం ఫైట్ బాగా హైలైట్ అయింది. అది ఎన్టీఆర్ అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ఇంకా చాలా బాగుంది. సీన్ అయితే బాగా కుదిరిందన్న. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కాకపోయినా కానీ ఒక లెవెల్ ఒక రేంజ్లో బాగానే ఉంది చుట్టానికి. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ఒక సరైన హిట్ కొట్టాడు అనిపించింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏమి నడుస్తుంది అంటే రాజమౌళి తర్వాత ఏ హీరోతో సినిమా తీసినా ఫ్లాప్ అవుతుందన్న. మరి ఈ సినిమా హిట్టా ఫ్లాప్? హిట్టే అన్న. మామూలుగా అయితే రాజమౌళి తర్వాత దాటి వచ్చిన హీరోలందరూ ఫ్లాప్ అవ్వటం అలా జరుగుతుంది. కానీ దాన్ని ఎన్టీఆర్ తిరగరాస్తున్నాడు. అది అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా ఉంది? ఎన్టీఆర్ అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఇది ఊర మాస్. ఏదైనా అంటే లవ్ సీన్స్ ఉన్నాయి, మాస్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుందా? గట్టిగా తగిలిందన్న. దేవరా సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది బ్రో. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? వాటర్ వేవ్ మాత్రం సరిగ్గుంది బ్రో. ఆ కొడుకు కానీ అసలుకి మామూలుగా లేదు బ్రో. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుందా? చాలా బాగుంది. కాళ్ళు ఎగరేసుకోవచ్చు అన్న చెప్పినట్టు. కాళ్ళు ఎగరేసుకొని తిరగవచ్చు. ఓకేనా? సాంగ్స్ ఫైట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఫైట్స్ మొత్తం ప్రతిదీ బాగుంది బ్రో. దేవరా సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం అసలు మీరు ఊహించరు బ్రో. లాస్ట్లో అందరూ ఊహించిన కాదేముంటుంది కానీ ఊహించిన ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. అందరూ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ట్రోల్స్ వచ్చినట్టు ఫస్ట్ హాఫ్ రొమాన్స్, సెకండ్ హాఫ్ ఫైట్ అయ్యే మీరు ఊహించింది ఉండిద్ది. మీరు ట్రైలర్ చూసింది మొత్తం ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ ఎవడు ఊహించడు, అదిరిపోయింది. స్టోరీ ఎలా ఉంది బ్రో? స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఆ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఎవడు ఊహించడు. ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ సాంగ్స్ ఎన్టీఆర్ గురించి చెప్పే పని లేదు. ఆ డ్యాన్స్, ఆ ఫైట్స్, ఆ సాంగ్ గురించి, ఆ పాటకి, ఆ స్టెప్పులకి అబ్బో ఎన్టీఆర్ హిట్ కొట్టేశాడు. మళ్ళీ ఇటు కాదు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ బొమ్మ బ్లాక్ బస్టర్. దేవరా మూవీ ఎలా ఉంది? పిచ్చల్ బ్రో. సినిమా మాత్రం సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా మొత్తానికి సొర షాట్ కోసం వెయిట్ చేయొచ్చు, అట్లుంటుంది సినిమా. ఎక్స్పెక్టేషన్స్ తగ్గుందా? ఎక్స్పెక్టేషన్స్ అనిరుద్ధ్ మాత్రం సావదెంగినాడు సినిమా. తర్వాత బ్రో సినిమా మొత్తానికి అనిరుద్ధే కనిపెడతాడు. అనిరుద్ధు తర్వాత ఎన్టీఆర్ తప్ప. స్టోరీ నెరేషన్ ఎలా ఉంది? సూపర్ బ్రో. సూపర్ ఉంది బ్రో. సినిమా మాత్రం ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం అద్భుతం బ్రో, వేరే లెవెల్లో ఉంది. కొరటాల శివ అనిపించాడు. సినిమా మాత్రం అద్భుతంగా తీశారు. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? సినిమా హైలైట్స్ సముద్రంలో ఫైట్స్ బ్రో, సూపర్గా తీశారు, ఎక్సలెంట్. మరో హాలీవుడ్ను చూపించారు అనిపించింది. స్టోరీ ఎలా ఉంది? కొత్తగా ఉందా లేకపోతే రొటీన్? చాలా కొత్తగా అనిపించింది బ్రో, చాలా కొత్తగా అనిపించింది. ఫైట్స్ చాలా బాగా తీశారు. సాంగ్స్ మాత్రం యావరేజ్. చాలా 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 బాగుంది, సూపర్. మా అన్న చెప్పాడు ఈ సినిమా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నావు అని. కాలర్ ఎగరేసాం, బాగుందన్న సినిమా. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? సినిమా హైలైట్స్ అంటే ట్రైలర్లో ఉన్న సీన్స్ బాగుంది. పార్ట్ 2 నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుందన్న. అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ దేవరా ఎలా ఉంది? బాగుందన్న, మాస్. అంటే ఇండస్ట్రీలో టాక్ ఏముందంటే రాజమౌళి తర్వాత ఏ హీరో సినిమా తీసినా ఫ్లాప్ అవుతుందని చెప్పి ఉంది. ఇప్పుడు హిట్ అయిందిగా అన్న, ఇప్పుడు హిట్ అయిందిగా. హిట్ అంటే తిరగ రాశాడంట. రాశాడన్న, రాశాడు కన్ఫామ్, నో డౌట్. ఇంటర్వ్యూల్ సీన్ అయితే బ్యాంగ్ ఉంది, అసలు ఎక్సలెంట్. అనుకున్న దానికన్నా చాలా బాగుంది. లాస్ట్ ఎన్టీఆర్ చెప్పినట్టే 40 minutes అన్నారు కదా, 30 minutes బాగుంది. ఆ ఫైట్, షార్క్ ఫైట్ కానీ ఆ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశాడు కొరటాల శివ. ఇది ఒక ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎత్తుకోవచ్చు. 6 ఏళ్ళ తర్వాత వచ్చింది కదా, ఎక్సలెంట్ సినిమా మాత్రం.
వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు. కాల్ ఎగరేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా అన్న హిట్ కొట్టాడు అని. అది బోర్ అనిపించిందా? బోర్ అయితే అనిపించదు అన్న. అసలు ఎక్కడ అనిపించదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బోర్ అవుతుంది అనే టైంలో ఇంటర్వ్యూల్ సీన్ పడుద్ది, బాగుంటుంది. అది సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇంకా వాళ్ళు మాత్రం కాల్ ఎగరేసుకొని తిరగచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సినిమా మాత్రం. అది అద్భుతం, అమోఘం, అబ్బబ్బబ్బ అసలుగా విజువల్స్ ఉన్నాయి. అబ్బయ్యో అద్భుతం. ఒకటే డైలాగ్, అద్భుతం, అమోఘం విజువల్స్ ఉన్నాయి. అబ్బా అరాచకం అంతే అన్న, అరాచకం. నీకేమైనా వచ్చింది బాగా సినిమాలో? అసలు సినిమా అంతా వచ్చింది అన్న, అద్భుతం, అమోఘం అంతా. ఆ ఎన్టీఆర్ ఫైట్స్ అబ్బో దేవరానే దేవరా. సరే బాగుంది, బాగుంది, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ మొత్తం గాల్లో ఉంటారు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. సినిమా ఊపు, ఇబ్బంది ఏం లేదు, జనాలు వర్త్. ఓవరాల్ సినిమా ఊపు, ఊపు, సినిమా ఊపు, జనాలు వర్త్, నో డౌట్. షూట్ షాట్ ఎగరేసారు అంతే. ఎగరేసుకున్న సినిమా పక్కా 2 గంటలు కొట్టి పీడి చించి పారేశారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సూపర్ ఉంది, బాగుంది. సినిమాలో బాగా ఏం నచ్చింది మీకు? బాగా అంటే హీరో ఎలివేషన్స్ సూపర్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది అన్న, చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ మాత్రం కేక, సెకండ్ హాఫ్లో ట్విస్టులు మీద ట్విస్టులు మీరు గెస్ట్ కూడా చేయరు. అలాంటి ట్విస్టులు ఉంటాయి సెకండ్ హాఫ్. పక్కా చూడాల్సిన సినిమా, చెప్తున్నా కదా. వారం రోజుల్లో 1000 కోట్లు కొట్టింది, వారం రోజుల్లో 1000 కోట్లు కొట్టింది అంతే. వారం రోజుల్లో 1000 కోట్లు కొట్టింది అంతే. చూసుకుంది మా ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు, కాల్ రెగ్రెస్ చెప్తున్నావు, వారం రోజుల్లో 1000 కోట్లు కొట్టింది అంతే. బీజిఎం ఎలా ఉంది బ్రో? బీజిఎం చింపేసింది. ఫస్ట్ డే డే 1 కలెక్షన్ 170 to 180 crores మధ్యలో ఉండిద్ది. మా సమ్మ మొగుడు లాగ్ ఎక్కువ ఉంది. హీరో ఎలివేషన్స్ బాగున్నాయి. ఫస్ట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగుంది. సెకండ్ దానికన్నా సెకండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చి సముద్రంలో సీను అన్నీ బాగున్నాయి, కానీ కొంచెం లాగ్ అయింది సినిమా మాత్రం. చూసే కొంది ఇంకా ఇంట్రెస్ట్ రాదు అంతగా. కానీ ఎలివేషన్స్, బీజిఎం బాగుంది అంతా. సినిమా మట్టికి సూపర్ ఉంది. ఎన్టీఆర్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా యాక్టింగ్ చేశాడు. కొట్టాల శివ డైరెక్షన్ కూడా బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? సినిమా హైలైట్ క్లైమాక్స్ అని చెప్తా. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. ఎక్కడన్నా బోర్ అనిపించిందా? ఎక్కడ బోర్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే చూస్తారు. స్టోరీ నరేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుందా? ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. ఎన్టీఆర్ అన్ని సినిమాలతో పోల్చుకుంటే దేవరా ఎలా ఉంది? దేవరా అనేది ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లో వచ్చింది కదా, సో లాస్ట్ 10 minutes అనేది కొంచెం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ వర్తన్ నా చూడొచ్చు. ఫస్ట్ డే 100 కోట్లు కన్ఫామ్, 1000 కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదనిపిస్తుంది నాకు ఎందుకు. అది దేవరా. అది సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? సినిమా హైలైట్స్ చెప్పకూడదు అన్న, అన్ని సినిమాలు చూడాలి. అన్నని అక్కడ బిగ్ స్క్రీన్లో విట్నెస్ చేయాలి. అంతా ఇప్పుడు చెప్పకూడదు, అంతా అన్నని స్క్రీన్ మీద చూడండి, ఎంజాయ్ చేస్తారు అందరూ. అది ఎన్టీఆర్ గారు అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా ఉంది? మా సమ్మ మొగుడు యాక్షన్ అది ఈ సినిమాలో. చూడండి మీరు అందరు, బాగుండిద్ది, నచ్చింది మీ అందరికి. అసలు గుద్దవలిగిపోయే పర్ఫార్మెన్స్, మైండ్ దెంగింది. అసలు చుట్టమల్ల సాంగ్ ఇంటే మాత్రం హైప్ ఎక్కించిందా. 1000 కోట్లు కొట్టేస్తుంది సినిమా. ఫిక్స్, కలికి దాటేసింది. అసలు అనిరుద్ధ బీజిఎం కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. ఏ సరిపో 2000 కోట్లు బ్రో, సూపర్. దేవర ముంగెత్తా నువ్వెంత. ఈ సినిమా చాలా బాగుందన్న, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్. ఓవరాల్ సినిమా బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అయ్యింది సినిమా. దేవరా మూవీ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఓకే, బాగుంది, చూడొచ్చు. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? ఫస్ట్ హాఫ్ మొత్తం గాల్లో ఉంటారు. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. అది సినిమానే హైలైట్. సినిమా అయితే బ్రో సూపర్ ఉంది, చెప్తున్నా కదా, సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ట్విస్టులు మొత్తం బాగానే ఉన్నాయి. కానీ సాంగ్ ఒకటి తీసేశాడు వాడు. ఏం సాంగ్ అన్న? సాంగ్ పేరు ఏంటిది? అది దావుది. అది పెట్టినా కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ సినిమా మాత్రం బాగుంది. జాన్వీ కపూర్ బాగా మిస్ అయ్యింది దాంట్లో. సినిమా మాత్రం బాగుంది. సినిమా చించిపడి తెంగింది, ఇబ్బంది లేదు. హిట్ కొట్టాం, 1000 కోట్లు క్రాస్ అయింది, ఇబ్బంది లేదు. సినిమా బెమ్మానం. అసలు నిజం చదువుతున్నా దేవరా అంటారు అందరూ.
సూపర్ ఉంది బ్రో స్టోరీ, ఇబ్బంది లేదు, చూడొచ్చు, ఇబ్బంది లేదు. 4-5 సార్లు వెళ్ళొచ్చు. నేనైతే నెక్స్ట్ షోకి కూడా వెళ్తున్నా, ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ గారు అన్ని సినిమాలతో పోల్చుకుంటే దేవరా ఎలా ఉంది? బాగుంది. దీనిలో యాక్టింగ్ చాలా బాగుంది. విడిగా పోల్చుకుంటే దీనిలో కొద్దిగా ఫియర్గా కొద్దిగా బాగా కనపడుతున్నారు. కొద్దిగా రెడ్ సీ కదా, కొద్దిగా నెత్తురు కానీ అన్నీ బాగున్నాడు. ఎన్టీఆర్ బాగున్నాడు. మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందా సినిమా? తగ్గట్టే ఉంది, ఇంకా కొత్త చించింది. ఇంకా మేము ఇంకా ఎక్కువ ఒక 20 రెట్లే చెప్పుకోవచ్చు. మాకు చాలా 6 సంవత్సరాల తర్వాత కాబట్టి మాకు ఈ మాత్రం చాలు. మాసమ్మ మొగుడు రికార్డులన్నీ తిరగరాస్తాడు. మామూలు ఉండదు. మాస్ జాతర థియేటర్లో అందరూ లెక్కలు పెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. జై ఎన్టీఆర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.